తెలుసుకోబోతున్నాం. లాక్టోమీటర్ అనే పరికరము పాల యొక్క స్వచ్ఛతను తెలుసుకునే పరికరం. పాలలో ఎంత శాతం నీళ్లు కలిసినాయి అనేది మనము ఈ లాక్టోమీటర్ ఆధారంగా ఈజీగా గుర్తించవచ్చు. దానికోసం పాల యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడం కోసం ఏం ఉపయోగిస్తాం? లాక్టోమీటర్. మరి లాక్టోమీటర్లో 30 నుంచి 32 గ్రామ్స్ వరకు చూపించినట్లయితే మనకు ఆ పాలు స్వచ్ఛమైనవిగా చెప్తాం. అదే నీళ్ళలో కనుక చూసినట్లయితే నీటి యొక్క సాంద్రత కనుక చూస్తే 0గా కనబడుతుంది. దీని ఆధారంగా ఇప్పుడు నీటిని పాలను పరీక్షిద్దాం. ముందుగా నీళ్ళని తీసుకుందాం. 100 ml వాటర్, $100 ml ఉందా? జూమ్ చేయాలి. 100 ml ఉందా? కనబడుతుందా? 100 ml కొంచెం దగ్గర 100 వాటర్ లో ఎంత చూపించాలి మనకి? 0 చూపించాలి. దగ్గర చూపించు. 0 కనబడుతుందా? 0 అటుందా? చూడండి, నేను డిప్ చేస్తున్నా, ఇంకా ముంచుతున్నా. మళ్ళీ ఎక్కడ ఆగుతుందో చూద్దాం. అయినప్పుడు ఎక్కడ ఆగింది? 0. ఓకేనా? చూస్తావా? ఎంత పాలు తీసుకున్నాను? ఇప్పుడు 100 ml లో మనకు స్వచ్ఛమైన పాలు అయితే ఎంత చూపించాలి? 30 చూపించచ్చు, 30 చూపించచ్చు, 31 చూపించచ్చు, 32 చూపించచ్చు. దానికంటే ఎక్కువైనాయి అంటే వాటర్ కలిసినాయి అని. వాటర్ కలిసినాయా లేదా అని చూద్దాం. ఎక్కడికి ఉందో చూడాలి. చూడండి అన్న, అటువైపు ఎక్కడికి ఉంది? కనబడుతుంది. 30 కలిసింది ఎక్కడ? 30 చూపిస్తుంది కాబట్టి ప్యూర్ మిల్క్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. 30 చూపిస్తుంది కాబట్టి ప్యూర్ మిల్క్ గా చూపించవచ్చు. మరి ఇప్పుడు నేను పాలలో కొన్ని వాటర్ కలుపుతున్నాను. వాటర్ కలిపి చూద్దాం. కొన్ని పోసేస్తాను. ఒకేసారి 2 చూద్దాం. ఇంకా రాలేదు. ఇప్పుడు ఇది 30 చూపించింది. మనకి ఇది చూద్దాం. చూడండి అటువైపు వెళ్ళి. 30 చూపించింది. మనం ఇక్కడ నీళ్ళను కలిపాం. పాలను కలిపినప్పుడు మనకు ఎంత చూపిస్తుంది? ఇక్కడ 3/4. ఎంత చూపిస్తుంది? 3/4. చూడండి, 3/4 కనబడుతుందా లేదా? దగ్గరికి రావాలి. 3/4 కనబడుతుందా? ఓకే. ఇప్పుడు దీంట్లో నీళ్లు 3 వంతుల నీళ్లు కలిసినట్టు లెక్క, అంతేనా? దీని ద్వారా మనము లాక్టోమీటర్ ద్వారా పాలల్లో ఎన్ని నీళ్లు కలిసినాయి అనేది ఈజీగా గుర్తించవచ్చు. ఓకేనా? రైట్.